ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని వార్తలు గుప్పమంటున్నాయి. బీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న కవిత సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలు కూడా కొత్త పార్టీ పెట్టే దిశగానే ఉన్నాయని టాక్ నడుస్తుంది. బేసిక్ కాన్సెప్ట్ ప్రధాన అంశంగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో దీపావళికి పార్టీని ఆవిష్కరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. పార్టీ కార్యాలయం కోసం ఇప్పటికే బంజారాహిల్స్ లో ఇంటి పక్కనే 3 అంతస్తుల భవనం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే టీఆర్ఎస్ పేరు పరిశీలనలో ఉందని, ఇప్పటికే ఈ పేరును జనంలో ప్రాచుర్యం ఉండడంతో సులభంగా ఉంటుందన్న ఆలోచన కూడా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. బీఆర్ఎస్లో కవిత ఎపిసోడ్ మాత్రం తీవ్ర కల్లో రేపుతుందని చెప్పవచ్చు. నిన్న అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన తరపున 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టింది. సో ఆ ప్రెస్ మీట్ పెడుతున్న అనగానే కొంత బీఆర్ఎస్లో కూడా ఒక చర్చ జరిగింది. ఈసారి ఎవరిని టార్గెట్ చేయబోతా ఉంది కవిత, అసలు ఏ అంశంపైన మాట్లాడుతూ ఉంది? ఎందుకంటే కాళేశ్వరంకి సంబంధించి సిబిఐ విచారణకు రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంలో నెక్స్ట్ కవిత ఏం మాట్లాడుతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పైన మాట్లాడుతుందా, లేకపోతే బీజేపీ పైన మాట్లాడుతుందా, ఎవరిని ఉద్దేశించి ఎవరిని టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెట్టబోతుంది అని చెప్పేసి చర్చించుకున్నారు. అదే సందర్భంలో 11 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి కవిత మండలికి వచ్చి మండలిలో మాట్లాడుతుందా అని చెప్పేసి కూడా కొంత చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారి 4 గంటల ప్రెస్ మీట్ పెట్టి మండలికి రాకుండా ఒక్కసారిగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హరీష్ రావును అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావును ఇద్దరిని టార్గెట్ చేసుకొని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్లో కొంత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసినటువంటి కవిత ఈసారి ఏకంగా బీఆర్ఎస్ పార్టీలో చాలా క్రియాశీలంగా ఉన్న వ్యక్తి, అత్యంత మొత్తం పాలిటిక్స్లో తెలంగాణ పాలిటిక్స్లోనే చాలా ప్రభావం చూపే వ్యక్తిని హరీష్ రావును టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడడం మాత్రం తీవ్ర కలకలం రేపుతోంది. చాలా 2 కీలక అంశాలు ఆమె ప్రస్తావించారు. ఒకటేమో హరీష్ రావు కారణంగానే, హరీష్ రావు అవినీతి వల్లనే కేసీఆర్కు ఈ పరిస్థితి వచ్చింది. సో కాళేశ్వరం సిబిఐ విచారణ ఎదుర్కోవడంలో కేసీఆర్కు సంబంధించి సిబిఐ విచారణ ఎదుర్కోవడానికి కారణం హరీష్ రావు అని చెప్పేసి ఒకటంటే, ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే హరీష్ రావు పెద్ద అవినీతి పరుడు. సో అవినీతి అనకుండా అదే సందర్భంలో హరీష్ రావు అవినీతి పెరగడం వల్లనే నెక్స్ట్ టైం రెండోసారి బీఆర్ఎస్ అధికారులు వచ్చినప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి కేసీఆర్ నిరాకరించాడు అని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. సో మొత్తంగా చూస్తే హరీష్ రావును టార్గెట్ చేసుకొని బీఆర్ఎస్ లో ఒక పెద్ద తీవ్ర చిచ్చు రేపిందని చెప్పవచ్చు. సో ఈ విషయం బీఆర్ఎస్ లో ఇప్పటికీ తీవ్ర కలకలం రేపుతా ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి కవిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పటి వరకు మాత్రం బీఆర్ఎస్ తరఫున కేవలం సోషల్ మీడియాలో మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర సోషల్ మీడియాలోనే హరీష్ రావుకు మద్దతు వస్తుంది తప్ప ఇప్పటి వరకు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు లేవు. ఇదే సందర్భంలో హరీష్ రావు మనుషులు కూడా కొంత హరీష్ రావు అనుచరులు కావచ్చు, హరీష్ రావుకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించి అధిష్టానం తీరుపై సీరియస్గా ఉన్నారు. కవిత ఏకంగా హరీష్ రావును టార్గెట్ చేస్తే ఇప్పటి వరకు కనీసం పార్టీ తరఫున ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించిన పరిస్థితి లేదు. అదే జగదీష్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం జగదీష్ రెడ్డికి సంబంధించి వ్యాఖ్యలు చేయడం, జగదీష్ రెడ్డి సందర్భించి కొంత అతను కవిత వ్యాఖ్యలపైన తిప్పికొట్టడం ప్రయత్నం జరిగింది. కానీ హరీష్ రావు పైన, ఎందుకంటే బీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు పాత్ర ఎవరు దానికి తప్పుపట్టాల్సిన పని లేదు. అతని పాత్ర చాలా సుగమం అని చెప్పేసి అందరూ చాలా చెప్పుకుంటున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో హరీష్ రావు గురించి ఎంతో ప్రతినిత్యం కేసీఆర్ చెప్పినట్టుగా తెలంగాణకు ఉద్యమం కోసం పనిచేశాడు, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేశాడు, కేసీఆర్ చెప్పినట్టుగానే కేసీఆర్ డైరెక్షన్లోనే పనిచేశాడు. అలాంటి హరీష్ రావును కవిత టార్గెట్ చేస్తే ఇప్పటి వరకు కూడా కవితపై చర్యలు లేవు. అదే సందర్భంలో హరీష్ రావుకు సంబంధించి హరీష్ రావు పైన కౌంటర్ ఇస్తూ, అంటే హరీష్ రావుకు సంబంధించి మద్దతుగా కౌంటర్ ఇచ్చే ప్రెస్ మీట్ ఒకటి కూడా పెట్టకపోవడం పార్టీ తరఫున కొంత హరీష్ రావు సంబంధించి అనుచరులను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 24 గంటలుగా వస్తూ ఉంది. ఇప్పటికి కూడా పార్టీ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా కవిత వ్యాఖ్యలు ఖండించడమా, లేకుంటే కవిత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కవితపై చర్యలు తీసుకోవడమా, ఇవన్నీ కూడా జరగాల్సింది. ఇప్పటికీ లేదు. ఏదో సీనియర్ మొత్తం నాయకులను
కీలక ముఖ్య నాయకులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ పిలిపించుకొని మాట్లాడాడు అర్ధరాత్రి వరకు అని చెప్తున్నారు తప్ప చర్చలు కాదు. అసలు కవిత విషయంలో ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు? మొదటి నుంచి కూడా దాదాపుగా ఆల్మోస్ట్ రజతోత్సవ సభ అయినప్పటి నుంచి కూడా మే నుంచి మొదలు పెడితే కవిత తీరు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, అదేవిధంగా కొంత బీఆర్ఎస్ కీలక సభ్యులకు అందరికి కూడా కొంత ఆమె తీరు పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయినప్పటికీ పార్టీకి కొంత నష్టం జరుగుతున్నా ఇప్పటి వరకు అధిష్టానం నుంచి కావచ్చు ఎలాంటి చర్య లేకపోవడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా కవిత ఏదైతే ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఉందో బీఆర్ఎస్ పార్టీని మాత్రం తీవ్ర కలకలం లేపుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న నుంచి కూడా కవిత విషయంలో బీఆర్ఎస్ చాలా మల్లగుల్లాలు పడుతోంది. ఏ క్షణంలో అయినా ఆమెపై వేటు వేసే అవకాశం ఉందని చెప్పేసి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా ఓపికతో చూశారు, వేచి చూసే దూరంతో ఉన్నారు. అయినా కవిత తీరు మారడం లేదు. సో కవిత చేస్తున్న తీరు బీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ ఒకవైపు దేవుడు అంటూనే కేసీఆర్కు అనుకూలంగా ఉంటుందని చెప్తూనే కానీ కేసీఆర్కు చేరాల్సినంత నష్టం చేస్తున్నారు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వర్గాల మాట. ఎందుకంటే ఇప్పటికే జగదీష్ రెడ్డిని టార్గెట్ చేయడం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ టార్గెట్ చేయడం, హరీష్ రావును టార్గెట్ చేయడం, అంటే కేసీఆర్ కు పక్కన ఉన్నటువంటి అత్యంత సన్నిహితులు కావచ్చు, కేసీఆర్ డైరెక్షన్ లో పార్టీ కోసం పనిచేసే కీలక వ్యక్తులను అంటే బీఆర్ఎస్ పార్టీకి ఆయుపట్టుగా ఉన్న నేతలందరినీ కూడా టార్గెట్ చేసుకొని కవిత మాట్లాడడం, కవిత వాళ్ళని పర్సనల్ గా టార్గెట్ చేసుకొని వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయడంతో అల్టిమేట్ గా అది పార్టీకి నష్టం జరుగుతుంది. సో ఇలా చూస్తుంటూ పోతే ఇప్పటికే కొంత కవిత వ్యాఖ్యలు కాంగ్రెస్ కు బీజేపీకి అడ్వాంటేజ్ గా మారాయి. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించి అవినీతి మరకలు అని చెప్పేసి కవిత మాట్లాడడం, అవినీతి అనకుండా అని చెప్పేసి హరీష్ రావు టార్గెట్ చేయడంతో కాళేశ్వరంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాదన ఒకటే ఉంది, కాళేశ్వరం వరప్రదాయని, ఎలాంటి అవినీతి జరగలేదు, ఇది ప్రపంచంలోనే అత్యుత్తమైన మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దీనివల్ల తెలంగాణకు భవిష్యత్తు తరాల్లో మొత్తం సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా అనేక లక్షలాది ఎకరాలకు కోటి ఎకరాలకు సంబంధించి మాగాని చేసే అవకాశం ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు అని చెప్పేసి కుండబద్దలు కొడుతున్న తరుణంలో కవిత వ్యాఖ్యలు దానికి విరుద్ధంగా ఉన్నాయి. హరీష్ రావు వల్లనే కేసీఆర్ సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది, హరీష్ రావు పెద్ద అవినీతి పరుడు అని చెప్పేసి మాట్లాడడం ఇంకా చూస్తే ఇది బీఆర్ఎస్ సంబంధించి కొంత తీవ్ర ఇబ్బందికర పరిస్థితి. అదే సందర్భంగా కాంగ్రెస్ మొదటి నుంచి ఇస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ కొంత కలిసి అంటే అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కవిత విషయంలో ఇక బీఆర్ఎస్ అధినేత కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టున్నాడు. ఈ రోజు సాయంత్రం 4-5 గంటల లోపు అధికారికంగానే ఒక ప్రెస్ నోట్ విడుదలవుతుందని చెప్పేసి తెలుస్తా ఉంది. సో అధికారికంగానే కవితకు ఈ రోజు లాస్ట్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా కవితపై వేటు పడుతుందని చెప్పేసి మనకు బీఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం అంతోంది. ఏ క్షణంలో అయినా కవితకు వేటు పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమెకు సంబంధించినటువంటి సోషల్ మీడియా సిబ్బంది కావచ్చు, కవిత అనుచరులకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూపులు కావచ్చు, సోషల్ మీడియా గ్రూపులు వాళ్ళందరినీ కూడా వెంటనే తొలగిస్తున్నారు. ఇక చివరికి ఈ రోజు సాయంత్రం కల్లా కవితపై ఒక నిర్ణయం తీసుకొని ఆమెపై వేటు వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదొక అంశం అయితే మొత్తం బీఆర్ఎస్ లో చర్చ జరుగుతున్న తరుణంలో కవిత భవిష్యత్ ఏంది, కవిత నెక్స్ట్ ఏం చేయబోతోంది, కవిత అసలు గత 5-4 మే నుంచి కూడా వరుసపెట్టి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఆమె అసంతృప్తి ఎందుకు, అసలు ఆమె పోరాటం ఎవరిపైన, ఇదంతా కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే రజతోత్సవ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కు పూర్తి స్థాయిలో అందలం పార్టీకి సంబంధించి ఇక నెక్స్ట్ కేసీఆర్ తర్వాత నెక్స్ట్ కేటీఆర్ అనేది స్పష్టం చేశారు. సో అప్పటి నుంచి కూడా పార్టీలో తన పరిస్థితి ఏంది, నేను ఉద్యమంతో కేటీఆర్తో సమానంగా ఉద్యమంలో పనిచేశాను, తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉన్నాను, అదేవిధంగా ఆ జాగృతి ద్వారా బతుకమ్మను విశ్వవ్యాప్తం చేశాను. సో నాకేం తక్కువ, నేను కేటీఆర్తో ఈక్వల్గా ఉన్నాను కదా. సో పార్టీలో నాకంటూ కూడా ఒక వర్గం ఉంది, సో పార్టీలో నాకు ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి కొంత భీష్మించి పట్టుకున్నట్టుంది. ఇది ఆ తరుణంలోనే కేసీఆర్ కావచ్చు, కొంత కేటీఆర్ సంబంధించి అంతా కూడా కొంత ఓపికతో ఉండాలి, భవిష్యత్తులో పార్టీకి మంచి అవకాశాలు వస్తాయి, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి కొంత ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేసినా కానీ ఆమె ఎట్టి పరిస్థితుల్లో వినలేదు. ఎందుకంటే ఆమె అనుచరులు కొంతమంది చాలా కొంత కామెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీలో రాజకీయాలు చూసాం, జగన్ షర్మిల విషయంలో జగన్ అంటే ముందస్తుగానే మనం తొందరపడకపోతే షర్మిలాగా మన పరిస్థితి అవుతుంది పార్టీలో అని చెప్పేసి కూడా కవిత వద్ద కొందరు కవిత అనుచరులు కవిత వద్ద చెప్పినట్టుంది. అప్పటి నుంచి ఆమె ఆలోచన పూర్తి స్థాయిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం జగన్ షర్మిల ఉదంతం ఎలాగైందో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా మనమే పార్టీలో మనమే ఏదైనా లీడ్ తీసుకోవాలి, లేకపోతే కేసీఆర్ దగ్గర అసలు పార్టీలో తనకు సంబంధించినటువంటి
పదవి ఏంది, తన రోల్ ఏంది అని చెప్పేసి కూడా కొంత అడిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా కేసీఆర్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసి తొందరపాటు చర్యలు మానుకో, ఇప్పటికే కొంత లిక్కర్ కేసులో కొంత నువ్వు డ్యామేజ్ అయ్యావు, సో కొద్ది రోజులు ఓపిక పడితే పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ రోల్ నీకు ఉంటుందని చెప్పేసి బుజ్జగించే ప్రయత్నం చేసిన కవిత మాత్రం పట్టుబట్టింది. ఖచ్చితంగా పార్టీలో తన రోల్ ఏంది అని చెప్పేసి స్పష్టం చేయాల్సిందే అని చెప్పేసి కొంత పట్టుపట్టడంతో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి కవితకు మధ్య తీవ్ర గ్యాప్ ఏర్పడ్డది. అప్పటి నుంచి కూడా ఇండైరెక్ట్ గానే ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయి. సో మే డే రోజు నుంచి మొదలైనటువంటి ఆమె ఆ పార్టీకి సంబంధించి యాంటీ ఏదైతే కామెంట్స్ ఉన్నాయో అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి. రీసెంట్ గా చూస్తాం 2 సార్లు అమెరికా పర్యటన వెళ్ళింది. మొదటిసారి లేఖతో గందరగోళం మొత్తం పార్టీలో అసలు సంచలనం రేపిందని చెప్పవచ్చు. రెండోసారి అమెరికా పర్యటన వచ్చిన తర్వాత ఏకంగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. సో ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఆమె మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత లబ్ధి చేకూర్చేలా ఆమె వ్యవహరిస్తుందని చెప్పేసి ఆమె అయితే మనకు బ్రేకింగ్ అంతా ఉంది. ఇప్పుడే మనకు ఆ విషయం తెలుస్తూ ఉంది. జీ న్యూస్ ఎక్స్క్లూజివ్ చెప్తా ఉంది. ఫస్ట్ ఎమ్మెల్సీ కవిత పైన వేటు పడింది, సస్పెండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా ఆమె వ్యాఖ్యలు చేసిన పట్ల పార్టీ చాలా సీరియస్ గా అయింది. సో ఇప్పుడే మనకు సమాచారం అందుతూ ఉంది. సో నిన్న నుంచి కూడా ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ లో తీవ్ర చర్చ జరిగింది. సో ఒక రకంగా అర్ధరాత్రి వరకు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సీనియర్ నాయకులందరినీ కూడా కలిసి చర్చించారు. సో హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పైన కవితపై చర్యలు తీసుకోకపోతే అది పార్టీకి భవిష్యత్తులో తీవ్ర డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి సీనియర్లు కూడా కొంత కేసీఆర్ వద్ద కూడా పూర్తి స్థాయిలో కొంత ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ కూతురు కవిత కాబట్టి అందుకోసమే ఆమె విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారా, ఇలా జరిగితే పార్టీ క్యాడర్ కావచ్చు, ముఖ్య నేతలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఏం సందేశం ఇస్తాము, ఎలాంటి మెసేజ్ పోతుంది, ఇది సరైన విధానం కాదు అంటూ కూడా కొంత చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇక అన్ని ఉపేక్షించినట్టు ఇప్పటి వరకు కాస్త చూసి చూడనట్టున్నటువంటి కేసీఆర్ ఎట్టకేలకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సో కాసేపటి క్రితమే ఆమెపై వేటు వేసినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పవచ్చు. గత 3-4 నెలలుగా బీఆర్ఎస్ లో జరుగుతున్న చర్చ, అదేవిధంగా కవిత ఎపిసోడ్ కు బీఆర్ఎస్ ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఆమెపై వేటు వేశారు, సో సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు మొత్తం కూడా ఆమెపై ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వేటు వేయాల్సి వచ్చింది, ఆమె చర్యలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, ఎవరు చెప్తే ఆమె చేస్తా ఉన్నారు, ఎవరు డైరెక్షన్లో పనిచేస్తున్నారు అనేది మాత్రం ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తంగా మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం తీవ్ర ఆమె మొత్తంగా కవిత ఎపిసోడ్ తీవ్ర గందరగోళం ఉంది. సో ప్రస్తుతం ఆమెపై వేటు వేశారు. ఇక మరొకసారి మొత్తం కూడా టీఆర్ఎస్ నుంచి మొత్తం ఆమెను బహిష్కరించారు. సో ఏదైతే ఆమె కొంతకాలంగా పార్టీ నేతలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, అదే సందర్భంలో హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు, ఇలా అందరి ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న విమర్శలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక అంశం అయితే ఎందుకంటే ఆమె పార్టీకి సంబంధించిన నిబంధనలు అతిక్రమించారు. సో ఆ సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీకి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని తీవ్ర గందరగోళపరుస్తున్నాయి. పార్టీ క్యాడర్ను డైలమాలో వేయడం, అదేవిధంగా పార్టీకి సంబంధించి మొత్తం శ్రేణులను తీవ్ర అసంతృప్తి నిరుత్సాహపరచడం. అదే సందర్భంలో ఒక రకంగా నిన్న మాట్లాడిన మాటలు చూస్తే పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని కూడా తన కీలక వ్యాఖ్యలు చేశారు, అంటే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ కన్నా కేసీఆర్ ముఖ్యమంటూనే బీఆర్ఎస్ పార్టీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే స్థాయిలో ఆమె మాట్లాడి ఇవన్నీ చూసి పార్టీ అధిష్టానం ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇప్పుడే కాసేపటి క్రితమే. సో మరి కాసేపటి తర్వాత కూడా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది ముఖ్య నాయకులందరూ. సో కవిత అంశంలో ఏం జరిగింది, అసలు ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది, అదే సందర్భంలో పార్టీలో ఎవరైనా ఒకటే, కేసీఆర్ కూతురైనా, కేసీఆర్ కొడుకైనా, కేసీఆర్ కుటుంబ సభ్యులైనా, లేకుంటే ఇతర నాయకులైనా అందరికీ ఒకటే న్యాయం. పార్టీని అతిక్రమించిన వారికి, పార్టీ నిబంధనలను దాటిన వారికి, పరిమితులు దాటిన వారికి ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టయింది. సో మొత్తంగా ఇప్పుడు నెక్స్ట్ కవిత ఏం చేయబోతారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. సో కవితపై పార్టీ బహిష్కరించిన నేపథ్యంలో నెక్స్ట్ ఆమె భవిష్యత్తు ఏందనే దానిపైన కూడా ఒక చర్చ జరుగుతోంది. అయితే ఆమె అనుచరులు కావచ్చు, కొంత తెలంగాణ పాలిటిక్స్ లో జరుగుతున్న చర్చ ఏంటంటే కవిత త్వరలో కొత్త పార్టీ లాంచ్ చేయబోతున్నారు. అయితే తెలంగాణకు సంబంధించి కొంత ఎందుకంటే ఇటీవల కాలంలో మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమ కాలంలో జాగృతి ద్వారా బతుకమ్మ కావచ్చు, తెలంగాణ ఉద్యమంకి సంబంధించి కొంత లైన్ ఎత్తుకున్నటువంటి కవిత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్తో గ్యాప్ వచ్చిన తర్వాత కొంత ఈ యొక్క బహుజనాలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి నినాదం ఎత్తుకుంది. సో బహుజన తెలంగాణ కావాలని చెప్పేసి కొత్త నినాదం ఎత్తుకుంది. ఇటీవల ఆమె తీసుకున్న అంశం ఎజెండా కూడా ఎందుకంటే రాజకీయ వర్గాలకు తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ పట్ల కొంత ఒత్తిడి తీసుకురావడం, అదే సందర్భంలో కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపడం, అసెంబ్లీలో బిల్లు ఆమోదించడంతో ఆమె అసలు బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా సొంతగానే కాంగ్రెస్ పార్టీ కన్నా ముందే జాగృతి కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచాలు పేల్చడం, అంటే ఒక రకంగా తన ఇనిషియేషన్ వల్ల ఇంత దూరం వచ్చిందని చెప్పేసి కొంత సంబరాలు జరుపుకుంది. స్వయాన కవిత కూడా పాల్గొన్నారు. సో ఈ రకంగా చూసుకుంటే ఆమె భవిష్యత్తులో ఈ బీసీ బడుగు బలహీన వర్గాల ఎజెండాగానే కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారని ఒక చర్చ జరుగుతోంది. అది కేవలం ఇంకా నిర్ధారణ కాలేదు, ఒక చర్చ మాత్రమే. ఎందుకంటే ఇటీవల కాలంలో దానికి కూడా ఒక లాజిక్ చెప్తా ఉన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే బహుజన రాష్ట్ర సమితి అనే పేరుతో దీపావళికి పార్టీ లాంచ్ చేయాలనే ఒక ఆలోచనలో ఉంది. దాని కారణం ఏంటంటే తెలంగాణలో మెజార్టీ శాతం బీసీ అట్టడుగు వర్గాలు ఉన్నారు కాబట్టి వారికి న్యాయం జరగాల్సి ఉంది. సో అదే సందర్భంలో ఆ ఎజెండాతోనే పోతేనే తెలంగాణలో పొలిటికల్గా భవిష్యత్తు ఉంటుందనే ఒక ఆలోచన కవిత ఉన్నట్టు తెలుస్తోంది. అదే సందర్భంగా ఇప్పుడు అదే నినాదంతో మొత్తంగా పార్టీని స్థాపించి ఎన్నికలకు రాజకీయంగా వ్యూహం అమలు చేయాలనుకుంటుంది, రాజకీయంగా భవిష్యత్తు కొనసాగించాలనుకుంటుంది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అయితే మరొకటి అంశం ఏంటంటే ఇన్ని రోజులు తను అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ తెలంగాణ జాగృతి సంస్థ పేరుతో ఒక రకంగా చాలా యాక్టివిటీ చేపట్టింది. చాలా యాక్టివిటీ స్టార్ట్ చేసింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి ద్వారానే ఆల్రెడీ రిజిస్టర్ ఉంది కాబట్టి తెలంగాణ జాగృతిని కొత్త పార్టీగా రూపాంతరం చెందిస్తుంది. సో దాని ప్రకారం ఎన్నికలకు వెళ్తుంది. ఇక తెలంగాణ జాగృతి కవిత కొత్త పార్టీ, అది కూడా నెక్స్ట్ వచ్చే ఈ ప్రస్తుతానికి మంచి రోజులు లేవు కారణంగా దసరా తర్వాత దసరా రోజులో లేకుంటే దీపావళికో ముహూర్తం చూసుకొని కొత్త పార్టీ పేరు తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కొంత ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే మరొక కొత్త అంశం ఏంటంటే ఈరోజు సాయంత్రము 5 గంటలకు కవిత మరొకసారి ప్రెస్ మీట్ పెట్టే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం 5 గంటల తర్వాత కవిత ప్రెస్ మీట్ పెట్టి ఈసారి ఏం చెప్పబోతున్నావు, మరింత ఒక పార్టీకి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలపైన ఆమె ఏవైతే గతంలో లేవనెత్తారో ఆ అంశాలను పూర్తి స్థాయిలో ఇప్పుడు మీడియా ముందు పెట్టబోతున్నారు. కేసీఆర్ను ఎవరు ప్రభావితం చేస్తున్నారు, ఎందుకు ప్రభావితం చేస్తున్నారు, కేసీఆర్ను ప్రభావితం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు అనే దాని అంశంపైన ఈరోజు సాయంత్రం 5 గంటలకు కవితనే ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేస్తారని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వైశాలి.